హలో! నమస్తే అందరికీ. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో మనం కాకరకాయ హెల్త్‌కి చాలా మంచిది. ఈరోజు మీకు ఆ రెసిపీ చూపించమంటారా? దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను వాడేది ఫ్రీడమ్ ఆయిల్. దీనికేంటంటే మనం ఆయిల్‌లో కూడా వేయించుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం పోసుకొని మనం దాంట్లో మిగతావి వేసుకొని వేయించుకోవడమే. నేను ఫస్ట్ కాకరకాయలని మంచిగా రౌండ్‌గా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి కడుక్కొని 2-3 టైమ్స్ కడుక్కున్నాను. చేదంతా పోతుందనమాట. చాలామంది చేదుంటుందని తినరు. కానీ చేదు అస్సలు ఉండదండి. ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా బావుంటుందనమాట. చూసారు కదా! ఆయిల్ కాగిందో లేదో నేను ఇలా చేయి పెట్టి చూసాను. మన చెయ్యేం కాలిపోదు. వేడి తగిలిందంటే ఆయిల్ మరిగిందని. ఇంకా వేడి తగలలేదంటే ఆయిల్ మరగలేదని అర్థం అన్నమాట. నా అర్థం మీకు పరమార్థం. కాకరకాయ ఏదో చేదు చేదు అనుకుంటారు కానీ అస్సలు చేదు ఉండదండి. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో తిన్నారంటే అసలు వదిలిపెట్టరనమాట. అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూస్తారు కదా, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలని దంచుకున్నాను. సారీ, మీకు నేను రాసిన దాంట్లో వెల్లుల్లిపాయని మర్చిపోయాను. ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కంపల్సరీ అనమాట. చూసారు కదా, ఎండుమిర్చి దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగి బాగుంటుందన్నమాట. ఇలా ఆయిల్ మరిగేటప్పుడే మన పోపు దినుసులు ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటే ఆ రుచి, ఆ ఫ్లేవరు చాలా కమ్మగా ఉంటుందని దాని అర్థం అన్నమాట. చూసారు కదా మీరు. నేను మంచిగా మీడియంలోని, సిమ్‌లోనే పెడతాననమాట. హైలో పెడితే త్వరగా వేగిపోయి త్వరగా మాడిపోతాయి కాబట్టి నేను మ్యాక్సిమం తక్కువ మీడియంలో పెట్టుకుని వేయించుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే మన వెల్లుల్లి అనేది బాగా ఆ నూనెలోని కలిసిపోవాలి. అలా నూనెలో మంచిగా వెల్లుల్లిపాయలకి స్నానం చేయించాలన్నమాట ఎర్రగానే. ఆ తర్వాత మనం ఒక ఉల్లిపాయ ఉంటుంది కదా, ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని పొడవుగా చీరుకుని అంటారు. ఒక్కో భాష ఒక్కో విధంగా అనమాట. సో నేను పొడవుగా చీలిన ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసి బాగా వేయించాలి. అవి ఎర్రగా వచ్చేంత వరకు వేస్తే కమ్మగా ఉంటుందన్నమాట. సో మిగతా వాటితో వేయించినా వేగిపోతాయి ఉల్లిపాయ అన్నది. నేను వేసుకుని మంచిగా వేయించుకున్న తర్వాత మన పోపు దినుసులు ఏవైతే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అని చెప్పానో అది వేసుకుని దాంట్లో పల్లీలు వేసుకున్న టేస్టీగా కమ్మగా పంటికి తగిలినప్పుడు బాగుంటుందన్నమాట. అది కూడా నేను వేసుకుని మంచిగా హైలో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. లేదంటే మీడియం సిమ్లోని మ్యాక్సిమం మగ్గాలన్నమాట. ఇలాంటప్పుడే నేను సాల్ట్ వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేస్తే కలర్ ఎక్కువ వస్తుంది. సో మీరు చూసుకుని వేసుకోండి. నేను పసుపు కొంచెం ఎక్కువే వాడతాను. ఆ ఘాటు, ఆ చేదు అంటారు కానీ అలాంటిది ఏమీ లేదు. అంతా బాగుంది. చూస్తారు కదా, మనం సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలి. మనం ఏదైతే పక్కన కరివేపాకు కడిగి పెట్టుకున్నామో అది కూడా వేసాను అనమాట. వేసుకొని మంచిగా తిప్పుకొని మగ్గబెట్టాలన్నమాట. ఆ నూనెలో మంచిగా వేయించుకోవాలి. చాలామంది కాకరకాయలని కడిగేసి ఇచ్చేస్తారు కానీ, అంటే ఉడకబెడతారు. అలా చేస్తే ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. సో ఉడకబెట్టకండి ఎప్పుడైనా సరే. మనం జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. జీలకర్ర అనేది అరుగుదలకి బాగా పనిచేస్తుంది అనమాట. నేను జీలకర్ర అనేది మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ వేసాను. ఎండుమిర్చి ఒక 10 అలా వేసాను. ఎండుమిర్చి ఏంటంటే కారం ఉంటుంది, బాగుంటుందన్నమాట. మనం కేజీ కాకరకాయలకి సరిపడగా వేసుకుంటే అన్నీ సమపాళ్ళు కుదురుతాయి. కొంతమంది బెల్లం ఎక్కువ వేస్తారు, చింతపండు వేస్తారు. నేను చింతపండు బదులు నిమ్మరసం వేసాను. మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు, కొంచెం పిండుకొని. అదే కొంచెం వేడి నీటిలో నానబెట్టుకుని నిమ్మకాయ ఎంత సైజు అనమాట. కూరకు తగ్గట్టు వేసుకోవాలండి, ఏది వేసుకున్నా సరే. నిమ్మకాయ ఒక 2 స్పూన్లు అనుకోండి రసం, అది వేసుకొని బెల్లం తురుము కోరుకుని కొంచెం ఒక 4 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది తితిగా పుల్లగా తింటారు. బెల్లం కూడా పంటికి తగిలితే బాగుంటుంది. కొంతమంది తీపి ఇష్టపడరు కాబట్టి, పులుపు ఇష్టపడతారు కాబట్టి కొంచెం నిమ్మకాయ కానీ లేదంటే చింతపండు గుజ్జు కానీ వేసుకోవచ్చు. లేదంటే ఏమి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఈ చేదు చాలు అనుకుంటే, ఈ కాకరకాయలో ఉన్న చేదు చాలు అనుకుంటే. నేనేంటంటే నిమ్మకాయని వాడాను కొత్తగా.
చాలా బాగుంది. పులుపు కూడా మంచిగా సరిపోయిందనమాట. బెల్లం కూడా నేను వేసాను కానీ ఇంకొంచెం పడుతుంది బెల్లం. నాకు ఇష్టం కొంచెం తీగ పుల్లగా అంటే ఇష్టం అనమాట. సో మీకు అలా వద్దనుకుంటే మీరు వేసుకోవడం మానేయచ్చు. చూసారు కదా, నేను మంచిగా పసుపు ఉప్పు వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అది అరగంట నానబెట్టుకున్నాను. అది వాటర్లో పిండేసి వేస్తున్నాను అనమాట. గింజలో కొంతమంది గింజలతో వేస్తారు. పంటికి తగిలితే బాగుంటుంది, కానీ నాకు గింజలు ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను కొన్ని నాట్లు గింజలు తీసేసాను. లేత గింజలు ఉన్నది వేసాను అనమాట. ఆ లేత గింజలు ఏంటంటే బాగుంటాయి, కమ్మగా టేస్టీగా. కాకరకాయలను కూడా మనం వివిధ షేపుల్లో కట్ చేసుకోవచ్చు. కొంతమంది పొడవుగా, కొంతమంది పైన చెక్కేసి లోపల స్టఫ్ పెట్టి వేయిస్తారు. కొంతమంది చిన్న చిన్న ముక్కలు కోస్తారు, కొంతమంది చక్రాల్లో కోస్తారు. నేను చక్రాల్లో కోసాను. నేను కాకరకాయ అనేది చెక్కలేదనమాట పైన. ఆ గరుగ్గా ఉన్న దాంట్లోనే చేదు ఉంటుంది, బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత మనకి చేదేమి అనిపించదండి. సో మనకి చేదేమి అంత ఉండదు. మనం ఉప్పు పసుపు ఏదైతే వేస్తామో అరగంట దాంట్లో నానబెడతామో ఉండదు. పైగా మనం కడిగేస్తాం కదా, ఉండదు. ఉడకబెడితే ఆ పోషకాలు ఉండవు. సో నేను ఈ స్టేజ్లో కారం వేసాను, ఒక 2 స్పూన్లు. మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి మనకు కుదరదు కదండి, మాది కొంత కారం ఉండాలండి, లేకపోతే అస్సలు తినబద్దు కదండి. 2 స్పూన్లు వేసుకున్నాను. మంచిగా ఈ స్టేజ్లో కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తారు, మనం వేయలేదు. వెల్లుల్లి వేసాం కదండి, ఇంకెందుకండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అవసరం లేదు. మసాలా కూడా వేసుకోవచ్చు. ఏదైనా మీ దగ్గర గరం మసాలా కానీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటి పొడులు ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా వేసుకొని మంచిగా తిప్పాలి. కొంతమంది కొబ్బరి పొడి వేస్తారు, మన దగ్గర లేదు కాబట్టి మనం వేయలేదు. ఉన్నదాంతోనే అడ్జస్ట్మెంట్ చేస్తాను అనమాట. చూసారు కదా, బెల్లం కూర వేయచ్చు, రెట్లు ఇట్లా వేయచ్చు, కానీ ఇంకా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అది కొంచెం కరిగిన తర్వాత ఈ నిమ్మకాయ అనేది మనం 2 బద్దలు తీసుకున్నాం. ఒక కాయని కట్ చేసి అది మంచిగా పిండాలన్నమాట. ఇలాగా మన చెయ్యి అడ్డుకుని పిండితే ఏంటంటే దాంట్లోని గింజలు దాంట్లో పడవు. చూసుకోండి, లేదంటే మళ్ళీ ఇంకా చేదుగా అనిపిస్తాయి గింజలు తగిలితే కనుక. సో నేను పిండేసుకుని మంచిగా మగ్గపెట్టుకుంటా. ఇలా మంచిగా అలా మగ్గుతూ ఉండి సాల్ట్ ఈ స్టేజ్లోనే చూసుకుని వేసుకుంటూ ఉండండి. చెప్పగా ఉంటే మళ్ళీ కొంచెం సాల్ట్ కలుపుకొని ఆ వేడిగా ఉన్నప్పుడు ముక్కలన్నిటికీ పట్టించాలన్నమాట. అప్పుడు వేడివేడి అన్నంలో అన్నీ సమపాలుగా సరిపోతాయి, బాగుంటాయి, రుచిగా టేస్ట్గా కమ్మగా బాగుంటుందని అర్థం అన్నమాట. ఇంకా ఇలా మగ్గ పెట్టుకొని కొంతమంది మూత పెడతారు, కొంతమంది మూత పెట్టరు. సో నేను మూత పెట్టలేదు. మూత పెట్టినా త్వరగా మగ్గుతుంది. మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పెట్టేసి మాడిపోతుంది అనమాట. ఆ మాడి స్టేజ్ వరకు రానివ్వకుండా మనం మంచిగా తిప్పుతూ కలబెడుతూ ఉండాలన్నమాట. ఇలా చక్రాలుగా కోసుకోవడం బెనిఫిట్ ఇదే అండి, త్వరగా విరగదు. చిన్న ముక్కలు ఇంకా కరిగిపోయినట్టు అయిపోతాయి. సో ఇలా ఉన్నది ఏంటంటే అన్నీ సమపాళ్ళలో ఉడుకుతాయి, బాగుంటాయి అన్నమాట. మనం అలా మగ్గుతూ మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. అన్నీ మసాలాలన్నీ పట్టేసి ఆవిరి మీద, ఆ వేడి మీద మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇలాగా నేను రైస్ పక్కన పెట్టేసుకుని వార్చుకుని రెడీగా ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. వేసి కొంచెం మనం గిర్ర తిప్పేద్దాం. గిర్ర మసాలా చల్లుతున్నాను. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ జల్లేసి మంచిగా ముక్కలకు పట్టేసి ఇలాగా మంచిగా మనం తిప్పాలన్నమాట. ఇందాక వేసిన ఆయిల్ చూసారు కదా, తేలుతుంది. సో మనం ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, అంత వేసుకున్న ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్లోనే వేడి మీద సెగ మీద మగ్గాలన్నమాట. ఎంత మగ్గితే కూర అంత టేస్ట్ అండి. మ్యాక్సిమం నేను సిమ్లో 1 అవర్ ఉంచుతా. కొంచెం కర్రీ బాగుంటుంది. దగ్గరగా ఉంటే నాకు కర్రీస్ నచ్చుతాయి అన్నమాట. పలచగా ఉన్నా నచ్చవు, ఉప్పు కారం లేకపోయినా నచ్చవు. చూసారు కదా, మనం ఆయిల్ అంతా మంచిగా పీల్చుకుంది, ముక్క కూడా బాగా ఉడికింది. వేడిగా మనం సర్వ్ చేసుకుని తినడమే. ఎంత బాగుందో చూడండి. మనకి మగ్గిపోయింది. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా తిప్పుతూ ఉండి చూస్తే ఇంకా మొక్క ఎడిపోయింది, మెత్తగా అయిపోయింది అనమాట. సో మనం ఒక ప్లేట్లో వేడి రైస్ తీసుకుని
దాంట్లో కాసంత ఈ కూర వడ్డించుకొని తింటే ఒక ముద్దకి వరెవా అనాల్సిందే. అసలు వేడి అంటారు కానీ ఆ వేడి అన్నది లేదండి. బాడీకి మంచి పోషకాలు ఇచ్చే కాకరకాయ వేపుడు అన్నమాట. చాలా మంచిదండి. ఇలా నచ్చితే కనుక ఇలా చేసుకొని మీరు కూడా ఆస్వాదించండి తిని. ఎలా ఉందో చెప్పండి. నేను మీ పవన్ గారు కుకింగ్ స్పెషల్ లాగ్స్లో ఈరోజు కాకరకాయ వేపుడు అనమాట. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే నలుగురికి పంచండి. నేను ఇలా ప్లేట్లో రైస్ పెట్టుకుని అలా కొన్ని వేడిగా కలిపి చెయ్యి కాలిపోతుందండి. చూసారా కందిపోయింది.